ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ప్రియమైన కర్కాటక రాశి సోదర సోదరీమణులారా, ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మీ విధి మీ ముందుకు తీసుకొచ్చిన సంకేతం. ఎన్నో వీడియోలున్నా ఇదే వీడియో మీ కళ్ల ముందుకు రావడం శివుడి సంకల్పం లేకుండా జరగదు. మీ జీవితంలో చాలా కాలంగా ఏదో ఒక అశాంతి, ఏదో ఒక లోటు, ఏదో ఒక తెలియని భయం మీ మనసును వెంటాడుతోంది కదా. ఇక ఈ క్షణం నుంచి ఆ పరిస్థితి మారబోతోంది. ముఖ్యంగా మీ జీవితంలో ఉన్న ఎం అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ఇప్పటివరకు దాచిపెట్టిన నిజస్వరూపం ఇప్పుడే బయటపడబోయే సమయం ఇదే. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, ఈ వీడియోని ఏ గోలా లేకుండా, ఏ డిస్ట్రాక్షన్ లేకుండా ఒంటరిగా కూర్చుని ప్రశాంతమైన మనస్సుతో వినండి. ఎందుకంటే ఇక్కడ చెప్పబోయే ప్రతి మాట మీ జీవితాన్ని మలుపు తిప్పే శక్తి కలిగి ఉంది. ఇది సాధారణ జాతకం కాదు. ఇది 100% జ్యోతిష్య అంచనా. ఎంతోమంది నిపుణుల నుంచి సేకరించిన లోతైన ఆధ్యాత్మిక సమాచారం. మీరింకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సపోర్ట్ ఈ విలువైన సమాచారాన్ని మరింతమంది జీవితాలకు చేరేలా చేస్తుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు షేర్ చేసిన ఒక్కసారి ఎవరో ఒకరి జీవితం మారవచ్చు. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అప్పుడు ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీకు ముందే చేరతాయి. ఇంకొక అత్యంత ముఖ్యమైన విషయం, దయచేసి ఈ వీడియోని మధ్యలో స్కిప్ చెయ్యకండి. చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని నిజంగా మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివర్లోనే ఉన్నాయి. ఇప్పుడు మీ మనస్సును పూర్తిగా ఈ వీడియోకి అప్పగించండి. శివుడి సంకల్పం మీ జీవితంలో ఎలా పనిచెయ్యబోతోందో ఇప్పుడే తెలుసుకోబోతున్నారు. కర్కాటక రాశివారి అసలు స్వభావం. ఎందుకు జీవితమంతా పరీక్షలే? కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తి ఈ లోకానికి సాధారణంగా రాడు. ఈ రాశిలో పుట్టిన వాళ్లకు హృదయం చాలా పెద్దది. తాము బాధపడినా పర్వాలేదు కాని ఎదుటివాళ్లు బాధపడకూడదు అని అనుకుంటారు. మీరు ఎవరినైనా నమ్మితే ఆ నమ్మకం పూర్తిగా ఇస్తారు. సగం మనసుతో కాదు, పూర్తి మనసుతో. అదే మీ జీవితంలో జరిగిన పెద్ద పొరపాటు కూడా. కర్కాటక రాశివారు బయటకి ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు. ఒక మాట, ఒక సంఘటన, ఒక మోసం మీ మనసులో చాలా కాలం నిలిచిపోతుంది. మీ జీవితంలో ఎందుకు పదే పదే బాధలొస్తున్నాయో తెలుసా? మీరు ఇతరుల కర్మను కూడా మీ భుజాలపై వేసుకున్నారు. మీరు చెయ్యని తప్పులకు కూడా శిక్ష అనుభవించారు. శివుడు మీకు ఈ రాశిని ఎందుకిచ్చాడు అంటే మీరు భరించే శక్తి ఉన్నవారు కాబట్టి. కాని గుర్తుంచుకోండి, ఇకపై ఆ భారం తగ్గే సమయం మొదలైంది. డిసెంబర్ 29 తర్వాత మీ ఆలోచనా విధానం మారుతుంది. ఇకపై ప్రతి ఒక్కరినీ నమ్మడం మానేస్తారు. అది మీ జీవితంలో మొదటి పెద్ద మార్పు. ఎం అక్షరంతో ఉన్న వ్యక్తి నిజస్వరూపం బయటపడే క్షణం. మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఎం అక్షరంతో మొదలవుతుంది, లేదా ఎం అక్షరం అతని జీవితంలో కీలకంగా ఉంటుంది. ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరగా నటించాడు. మీ కష్టాలు విన్నాడు, మీ కన్నీళ్లను చూశాడు. కాని మీ మంచిని మాత్రం ఎప్పుడూ కోరలేదు. మీరు ఎదగకుండా ఉండాలని, మీరు వెనుకబడిపోవాలని అతని మనస్సులో లోతైన అసూయ ఉంది. ఇప్పటివరకు మీరనుకున్నట్టు అతను మీకు సహాయం చేస్తున్నాడని కాదు, మీ జీవితాన్ని నియంత్రిస్తున్నాడు. డిసెంబర్ 29-30 మధ్యలో ఆ వ్యక్తి ఒక మాట మాట్లాడుతాడు, లేదా ఒక పని చేస్తాడు. ఆ క్షణంలోనే మీకర్థమవుతుంది ఇంతకాలం మీరు మోసపోయారని. ఆ రోజు మీరు బాధపడతారు, కాని అదే రోజు మీకు విముక్తి. ఎందుకంటే నిజం తెలిసిన తర్వాత మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఆ వ్యక్తి మీ జీవితంలోంచి దూరమయ్యాక మీ మనసుకు ప్రశాంతత వస్తుంది. మీ నిర్ణయాలు బలపడతాయి. ఇది శివుడే చేసిన ఏర్పాటే. మీ ఇంట్లో అడుగుపెట్టబోయే వ్యక్తి అదృష్టం తెచ్చే సంఘటన. డిసెంబర్ చివరి రోజులలో మీ ఇంట్లోకి ఒక వ్యక్తి అడుగుపెడతాడు.
ఆ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు. ఆ వ్యక్తి మీ జీవితానికి ఒక సందేశాన్ని తీసుకొస్తాడు. అతను చెప్పే మాటలు మొదట చిన్నవిగా అనిపించవచ్చు, కాని ఆ మాటల అర్థం మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. మీరు చాలా కాలంగా ఒక నిర్ణయం తీసుకోలేక ఆగిపోయారు. ఉద్యోగం మారాలా, వ్యాపారం మొదలుపెట్టాలా, లేదా ఒక వ్యక్తి నుంచి దూరంగా ఉండాలా? ఆ వ్యక్తి మాటలు విన్న తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఆ రోజు నుంచి మీ జీవితంలో ఆగిపోయిన పనులు కదలడం మొదలవుతుంది. డబ్బు సంబంధిత విషయాలు చక్కబడతాయి. ఆ వ్యక్తి మీ ఇంట్లోకి రావడం శివుడి అనుగ్రహానికి సూచన. ఇంట్లో తిరుగుతున్న తల్లి శక్తి మీకు ఇవ్వబోయే సంకేతం. కర్కాటక రాశివారి ఇళ్లలో ఒక దైవశక్తి ఎప్పుడూ ఉంటుంది, ప్రత్యేకంగా తల్లి శక్తి. మీరు గమనించారా? ఇటీవల మీకు అమ్మవారి కలలు రావడం, దీపం విచిత్రంగా వెలగడం, లేదా పూజ సమయంలో మనసు కదిలిపోవడం. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఆ తల్లి మీకొక విషయం తెలియజేయాలని చూస్తోంది. మీరు చేస్తున్న ఒక తప్పు లేదా తీసుకోబోయే ఒక తప్పు నిర్ణయం నుంచి మిమ్మల్ని ఆపాలని ప్రయత్నిస్తోంది. డిసెంబర్ 30 లేదా 31న మీకొక స్పష్టమైన సంకేతం లభిస్తుంది. అది మాటగా కాకపోయినా మనసులో బలమైన ఆలోచనగా వస్తుంది. ఆ సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకండి. అది మీ భవిష్యత్తును కాపాడుతుంది. ధనం, అప్పులు, జీవన మార్పు ఇక వెనక్కి కాదు. కర్కాటక రాశివారు డబ్బు సంపాదించలేరు అనేది అబద్ధం. డబ్బు నిలవదు అనేదే నిజం. మీ జీవితంలో డబ్బు వచ్చి పోయింది, కాని ఎప్పుడూ నిలవలేదు. డిసెంబర్ 31 తర్వాత ఈ పరిస్థితి మారుతుంది. ఒక ఆగిపోయిన డబ్బు లేదా మరిచిపోయిన అవకాశం మళ్లీ మీ దగ్గరకు వస్తుంది. జనవరి 1 నుంచి మీ చేతిలో డబ్బు నిలవడం మొదలవుతుంది. అప్పుల భారం క్రమంగా తగ్గుతుంది. మీ జీవితంలో ఇకపై మీరు అడిగే స్థితిలో ఉండరు, ఇచ్చే స్థితిలోకి వెళ్తారు. ఇది కేవలం జాతకం కాదు, ఇది మీ జీవితంలో మొదలయ్యే మార్పు. ఆస్తి, ఇల్లు, భూమి, నిలిచిపోయిన అదృష్టం కదిలే సమయం. కర్కాటక రాశివారి జీవితంలో ఆస్తి సంబంధిత విషయాలు ఎప్పుడూ సులభంగా జరగవు. ఇల్లు కట్టాలన్నా, భూమి కొనాలన్నా, లేదా ఉన్న ఆస్తిని సరిచేయాలన్నా ఎప్పుడో ఒక అడ్డంకి వస్తుంది. మీరు గమనిస్తే డాక్యుమెంట్లు, కుటుంబ సభ్యుల అభిప్రాయాలు, డబ్బు సమస్యలు అన్నీ ఒకేసారి ఎదురయ్యాయి. ఇది మీ అర్హత లోపం కాదు, ఇది కాలం అనుకూలంగా లేకపోవడం. ఇప్పుడు ఆ కాలం మారుతోంది. డిసెంబర్ చివరి నుంచి ఆస్తి విషయాల్లో కదలిక మొదలవుతుంది. ఇంతకాలం ఆగిపోయిన పని మళ్లీ చర్చకు వస్తుంది. మీరు భయపడుతున్న ఒక నిర్ణయం మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తాయి. ఇల్లు మారాలనుకునేవారికి లేదా కొత్త ఇంట్లో అడుగుపెట్టాలనుకునేవారికి ఇది చాలా కీలక సమయం. మీకు అనిపిస్తుంది, ఇది ఇప్పుడే ఎందుకు జరుగుతోంది అని. అది విధి చేసిన ఏర్పాటే. దేవాలయ దర్శనం, పూజఫలం, శివుడు పిలుపు. ఇటీవల మీ మనసులో ఒక దేవాలయానికి వెళ్లాలనే ఆలోచన పదే పదే వస్తోందా? ప్రత్యేకంగా శివాలయం లేదా పురాతన దేవాలయం లేదా మీకు చిన్నప్పటినుంచి ఇష్టమైన ఆలయం. ఈ కోరిక యాదృచ్ఛికం కాదు. శివుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీరు ఎంత దూరంగా ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా ఆ ఆలయానికి వెళ్లిన రోజే మీ లోపలి భారమంతా తేలికవుతుంది. మీరు ఏమడగకపోయినా శివుడు మీ మనసులో ఉన్న కోరికను తెలుసు. ఆ దర్శనం తర్వాత మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి. అవి బయటకు పెద్దగా కనిపించకపోయినా లోపల మాత్రం గట్టిగా పనిచేస్తాయి. మీకు తెలియకుండా మీ మార్గంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మీ పేరు, గౌరవం, గుర్తింపు కాలం మీవైపు తిరిగింది. కర్కాటక రాశివారు ఎప్పుడూ తమ పనికి గుర్తింపు రావాలని అడగరు. మీరు పనిచేస్తారు, ఫలితం మాత్రం ఇతరుల ఖాతాలో పడుతుంది. ఇది చాలా కాలంగా మీ మనసులో బాధగా ఉంది. కాని ఇప్పుడు పరిస్థితి మారుతోంది. డిసెంబర్ చివరి నుంచి మీ పేరు వినిపించడం మొదలవుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చేసిన పని ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. ఇంతకాలం మిమ్మల్ని చిన్నచూపు చూసినవారు ఇప్పుడు మీ సలహా అడుగుతారు. మీకు అనిపిస్తుంది, ఇది ఇంతకాలం ఎందుకు జరగలేదా అని. కాని గుర్తుంచుకోండి, ఆలస్యమైన గుర్తింపు ఎప్పుడూ బలంగా ఉంటుంది. జీవితంలో కొత్త అధ్యాయం. ఇకపై పాత బాధలకు చోటులేదు. ఇప్పుడు మీరు ఉన్న స్థితి మీ జీవితంలో ఒక ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభం. మీరు ఇప్పటివరకు ఎన్నో బాధలు చూశారు, ఎన్నో మోసాలు భరించారు, ఎన్నో నిరాశలు ఎదుర్కొన్నారు. ఇవన్నీ మీన్ను కూల్చడానికి కాదు,
మీన్ను బలపరచడానికి. ఇకపై మీరు మీ గతాన్ని తలుచుకొని బాధపడరు. మీ భవిష్యత్తు గురించి భయపడరు. మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. మీ నిర్ణయాల్లో ధైర్యం వస్తుంది. మీరు ఇకపై ఇతరుల కోసం కాదు, మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారు. ఇది శివుడు మీకిచ్చిన అవకాశం. దాన్ని వదులుకోకండి. మీ జీవితం ఇప్పుడే నిజంగా మొదలవుతోంది. ప్రేమ, నమ్మకం, ద్రోహం. కర్కాటక రాశివారి హృదయ యుద్ధం. కర్కాటక రాశివారు ప్రేమిస్తే ఆ ప్రేమ పూర్తిగా ఉంటుంది. అందులో లెక్కలుండవు, స్వార్థం ఉండదు. మీరు ప్రేమలో పడితే మీ జీవితాన్నే అర్పిస్తారు. అదే కారణంగా మీరు ఎక్కువగా గాయపడినవారు. మీ జీవితంలో ఒక దశలో మీరు ప్రేమించిన వ్యక్తి లేదా మీరు ఎక్కువగా నమ్మిన వ్యక్తి మీకు దూరమయ్యాడు. ఆ దూరం శరీరానికి కాదు, మీ ఆత్మకి పడిన గాయం. మీరు ఇప్పటికీ ఆ బాధ నుంచి పూర్తిగా బయటపడలేకపోయారు. ఎవరైనా కొత్తగా దగ్గరవ్వాలంటే మీ మనసు భయపడుతుంది. కాని డిసెంబర్ చివరి రోజుల నుంచి ఈ పరిస్థితి మారుతుంది. మీ జీవితంలో మీ మనసును అర్థం చేసుకునే వ్యక్తి లేదా ఇప్పటికే ఉన్న వ్యక్తి నిజమైన రూపం చూపించే సమయం వచ్చింది. నిజమైన ప్రేమంటే ఏమిటో మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. ఇకపై మీరు అడిగే ప్రేమ కాదు, మీకు వచ్చి చేరే ప్రేమ. కుటుంబం, బంధాలు, మాట విలువ, మీ స్థానం మారే సమయం. కర్కాటక రాశివారు కుటుంబం కోసం చాలా త్యాగాలు చేస్తారు. మీరు మీ అవసరాలను పక్కనపెట్టి ఇతరుల కోసం బ్రతికారు. కాని మీ మాటకు మీ ఇంట్లో సరైన విలువ దక్కలేదా? మీరు చెప్పింది పట్టించుకోకుండా ఇతరుల మాటకే ప్రాధాన్యమిచ్చారా? ఇది మీ తప్పు కాదు, ఇది కాలం చేసిన ఆట. డిసెంబర్ 30 తర్వాత ఈ పరిస్థితి నెమ్మదిగా మారుతుంది. మీ మాటకు బరువు పెరుగుతుంది. మీ నిర్ణయాలు అమలవుతాయి. ఇకపై మీరు కుటుంబంలో ఒక మూలన కూర్చునే వ్యక్తి కాదు, కేంద్రబిందువుగా మారతారు. మీరు చెప్పిందే చివరి మాటగా ఇతరులు భావించే రోజు దగ్గరలో ఉంది. మనసు, ఒత్తిడి, నిద్ర, లోపల జరుగుతున్న యుద్ధం. కర్కాటక రాశివారు బయట నవ్వుతారు, లోపల మాత్రం చాలా ఆలోచనలు చేస్తారు. రాత్రి పడుకున్నాక గతం గుర్తొస్తుంది, మాటలు గుర్తొస్తాయి, పరిస్థితులు గుర్తొస్తాయి. నిద్ర పట్టదు. మీరు ఎవరికీ చెప్పని బాధ మీ లోపల పేరుకుపోయింది. డిసెంబర్ 31 రాత్రి తర్వాత మీ మనసులో ఒక తేలికపాటు వస్తుంది. మీరు గమనిస్తారు, ఇక అంతగా ఆలోచనలు రావడం లేదని. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది శివుడి అనుగ్రహం. మీరు చాలా కాలం తర్వాత సరిగ్గా నిద్రపోతారు. ఉద్యోగం, పని, అవకాశాలు. ఆగిపోయిన జీవితం కదలడం. మీరు చేస్తున్న పని మీకు సంతృప్తినిస్తోందా? లేదంటే మార్పు కావాలనిపిస్తున్నా భయంతో ఆగిపోయారా? కర్కాటక రాశివారు సురక్షితంగా ఉండాలని చూస్తారు. కాని అదే కారణంగా అవకాశాలు వదులుకుంటారు. జనవరి మొదటి వారం మీకొక అవకాశం వస్తుంది. అది పెద్దగా అనిపించకపోవచ్చు, కాని అది మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. ఈ అవకాశం ఉద్యోగం లేదా అదనపు ఆదాయం లేదా కొత్త బాధ్యత రూపంలో రావచ్చు. ఈసారి భయపడకండి, మీరు ముందడుగు వెయ్యాలి. విధి, కాలం, జీవన మలుపు. ఇక వెనక్కి చూసే అవసరం లేదు. కర్కాటక రాశివారి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎక్కుడు, దిగుడు రెండూ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీరొక మలుపు దగ్గర ఉన్నారు. ఈ మలుపు దాటాక మీ జీవితం మునుపటిలా ఉండదు. మీరు మారతారు. మీ ఆలోచన మారుతుంది. మీ నిర్ణయాలు మారతాయి. ఇకపై మీరు ఇతరుల కోసం కాదు, మీకోసం జీవించడం మొదలుపెడతారు. ఇది స్వార్థం కాదు, ఇది స్వరక్షణ. ఈ మార్పును అడ్డుకోకండి. ఇది మీ విధిలో భాగం. పూర్వజన్మ కర్మ ప్రభావం. ఎందుకు మీకే ఈ పరీక్షలు? కర్కాటక రాశివారి జీవితంలో సాధారణంగా కనిపించని ఒక విషయముంది. అది పూర్వజన్మ కర్మభారం. మీరు ఈ జన్మలో చేసిన తప్పులకన్నా మీరు చెయ్యని తప్పులకు కూడా శిక్షనుభవించారు. ఇది మీకు అర్థం కాకపోయినా మీ ఆత్మకు తెలుసు. చిన్నప్పటినుంచే మీ జీవితంలో బాధ్యతలు ఎక్కువగా వచ్చాయి. ఇతరులు ఆడుకుంటున్నప్పుడు మీరు బాధ్యతలు మోశారు. ఇది యాదృచ్ఛికం కాదు. మీ పూర్వజన్మలో మీరు ఎవరో ఒకర్ని రక్షించారు. ఎవరో ఒకరి బాధను మీపై వేసుకున్నారు. అదే కారణంగా ఈ జన్మలో కూడా ఇతరుల బాధ మీ దగ్గరకు వచ్చింది. కాని శుభవార్త ఏమిటంటే ఈ కర్మచక్రం ఇప్పుడు పూర్తయ్యే దశకు వచ్చింది. డిసెంబర్ చివరి రోజుల నుంచి మీ జీవితంలో బాధల తీవ్రత తగ్గుతుంది. ఇకపై ప్రతి సమస్య మీను పూర్తిగా కూల్చే స్థాయిలో ఉండదు. మీ కర్మఫలం ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతోంది. శత్రువులు, అసూయ, దృష్టి, మీపై ఉన్న నెగటివ్ ప్రభావం తొలగింపు.
కర్కాటక రాశివారు చాలా అమాయకంగా ఉంటారు. అందుకే శత్రువులను కూడా శత్రువులుగా గుర్తించలేరు. మీ చుట్టూ ఉన్నవారిలో మీ ఎదుగుదల చూసి అసూయపడేవాళ్లున్నారు. వాళ్లు బయటకు నవ్వుతారు, లోపల మాత్రం మీ పతనాన్ని కోరుకుంటారు. ఇది మాటల వరకు మాత్రమే కాదు, దృష్టి, నెగిటివ్ ఆలోచనలు మీపై ప్రభావం చూపాయి. అందుకే మీరు ఏ పని మొదలుపెట్టినా అది అడ్డంకుల్లో పడింది. డిసెంబర్ 30 తర్వాత ఈ నెగిటివ్ ప్రభావం తగ్గుతుంది. మీ జీవితంలో అకస్మాత్తుగా పనులు కుదిరిపోవడం మొదలవుతుంది. ఇది మీ అదృష్టం కాదు, నెగిటివ్ శక్తి తొలగిపోవడం. మీరు గమనిస్తారు, ఇక ఎవరి మాటలు మీ మనస్సును అంతగా బాధించవు. ఇది మీ రక్షణ మొదలైన సంకేతం. కోర్టు, వివాదాలు, ఆస్తి సమస్యలు, పరిష్కార దిశగా అడుగులు. కర్కాటక రాశివారి జీవితంలో ఎప్పుడో ఒకసారి వివాదాలు తప్పవు. అది కుటుంబ ఆస్తి కావచ్చు, లేదా కోర్టు కేసు కావచ్చు, లేదా మాటల గొడవ కావచ్చు. ఈ సమస్యలు మీ శక్తిని, మీ సమయాన్ని, మీ డబ్బును తీసుకున్నాయి. మీరు ఎన్నోసార్లు ఇది ఎప్పుడు ముగుస్తుందా అని అనుకున్నారు. ఇప్పుడు సమయం మారుతోంది. డిసెంబర్ చివరి నుంచి ఈ సమస్యలు పరిష్కార దిశగా కదులుతాయి. కోర్టు విషయాల్లో మీకు అనుకూలంగా ఒక మలుపు వస్తుంది. ఆస్తి విషయాల్లో న్యాయం మీవైపు నిలుస్తుంది. మీరు ఒంటరిగా లేరు, కాలం మీకు సహాయం చేస్తోంది. పిల్లలు, భవిష్యత్తు, తల్లిదండ్రుల బాధ మనస్సుకు ఊరట. కర్కాటక రాశివారు తమ గురించి అంతగా ఆలోచించరు, కాని పిల్లల గురించి ఎప్పుడూ ఆందోళన పడతారు. వాళ్ల చదువు, వాళ్ల భవిష్యత్తు, వాళ్ల ఆరోగ్యం, ఈ ఆలోచనలు మీ నిద్రను కూడా దూరం చేశాయి. కాని గుర్తుంచుకోండి, మీ పిల్లలపై దైవ అనుగ్రహం ఉంది. డిసెంబర్ 31 తర్వాత వాళ్ల విషయంలో మీకు ఊరట కలిగించే వార్త వస్తుంది. చదువులో, లేదా ఉద్యోగంలో, లేదా వారి ప్రవర్తనలో పాజిటివ్ మార్పు కనిపిస్తుంది. మీ బాధ తగ్గుతుంది, మీ మనస్సుకు శాంతి వస్తుంది. విదేశీ యోగం, ప్రయాణం, కొత్త లోకం, జీవితంలో కొత్త అధ్యాయం. కర్కాటక రాశివారికి ప్రయాణయోగం బలంగా ఉంటుంది. ప్రత్యేకంగా విదేశీ సంబంధిత అవకాశాలు మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటాయి. మీరు ఎప్పుడో ఒకసారి ఇక్కడే ఉండాలా లేదా బయటకు వెళ్లాలా అని ఆలోచించి ఉంటారు. ఆ ఆలోచన ఇప్పుడు మళ్లీ బలపడుతుంది. జనవరి మొదటి అర్ధభాగంలో ప్రయాణానికి సంబంధించిన ఒక సమాచారం లేదా అవకాశం మీ దగ్గరకు వస్తుంది. అది తాత్కాలికంగా కనిపించినా భవిష్యత్తులో మీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ఇది కేవలం ప్రయాణం కాదు, ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం. ఇంతవరకు మీరు ఈ వీడియోని శ్రద్ధగా, ఓపికతో చివరి వరకు విన్నారంటే మీరు సాధారణ వ్యక్తి కాదు. శివుడి సంకల్పం మిమ్మల్నిక్కడ వరకు తీసుకొచ్చింది. ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో ఒక్కటైనా మీ జీవితంతో కలిసిపోయిందంటే అది యాదృచ్ఛికం కాదు, అది మీ విధి ఇచ్చిన సంకేతం. ప్రియమైన కర్కాటక రాశివారు, ఇంతకాలం మీరు భరించిన బాధలు మీ బలహీనత కాదు, మీ బలం. ఇకపై మీ జీవితం పాత దారిలో నడవదు, కొత్త మార్గం మొదలవుతుంది. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీరు ఊహించని మార్పులు మీ ముందుకు వస్తాయి. ఇది మాటలతో చెప్పిన జాతకం కాదు, కాలం రాసిన నిర్ణయం, శివుడు పెట్టిన ముద్ర. ఈ వీడియో మీకు మనసుకు శాంతినిచ్చి ఉంటే, నమ్మకాన్ని కలిగించి ఉంటే కామెంట్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా రాయండి. మీ ఒక్క కామెంట్ మీ మనసులోని భారాన్ని తేలిక చేస్తుంది. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, మీరింకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య ఫలితాలు మీ వరకు ముందుగానే చేరుతాయి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీరు పంపిన ఈ వీడియో ఎవరో ఒకరి జీవితానికి వెలుగు కావచ్చు. చివరిగా మీ అందరి జీవితాల్లో శివుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ. మీ రుద్ర ఫలాలు.